హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు శ్రీశైలం హైవేలో కందుకూరు దగ్గర 32 ఎకర్స్‌లో డెవలప్ చేస్తున్నటువంటి మైరాన్ ప్రాజెక్ట్స్ వారి ఫిఫ్త్ ప్రాజెక్ట్స్ ముందుకు రావడం జరిగిందండి. సో, ఈ ఫిఫ్త్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్‌గా అనౌన్స్ చేసినటువంటి ఫోర్త్ సిటీకి ఇది దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ పేరొచ్చేసి ఫిఫ్త్ సిటీగా నేమ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి రేట్ విషయం, అసలు ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయన్న విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే, ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎగ్జిస్టింగ్ 200 ఫీట్ రోడ్‌కి ఫేసింగ్ అయి ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్‌కి అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ వర్కింగ్‌లో ఉంది. ఇక్కడ ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ సిటీ రాబోతుందో అండ్ ప్రస్తుతానికి వర్క్స్ జరుగుతున్నాయో, ఈ 200 ఫీట్ రోడ్ నుంచి మనం ఏదైతే సేల్స్‌కి తీసుకొచ్చినటువంటి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందుకు ట్రావెల్ చేస్తే గనుక మనకి అమెజాన్ డాటా సెంటర్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ అనేది మనం చేరుకుంటాము. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీశైలం హైవే రోడ్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ కందుకూరు విలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నటువంటి విలేజ్ అంతా అండ్ టౌన్ అంతా వచ్చేసి కందుకూరు. అండ్ ఈ కందుకూరు నుంచి 5 మినిట్స్ ముందుకు ట్రావెల్ చేస్తే గనుక మనము ముచ్చెర్లకెళ్తామండి. సో, ముచ్చెర్ల దగ్గర మనకి గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఫోర్త్ సిటీ అనే ప్రాజెక్ట్ రాబోతుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఎక్సలెంట్ లొకేషను, ప్రైమ్ లొకేషను. అండ్ ఎక్కడైతే లక్షలలో ఎంప్లాయ్‌మెంట్ వస్తుందో, ఆల్మోస్ట్ చెప్పాలంటే 4-5 లాక్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయ్యేటువంటి ప్లేస్‌లో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ కంపెనీస్ వైస్‌గా చూసుకున్నట్లయితే మహేశ్వరం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అండ్ మహేశ్వరం బిఫోర్ మనకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అండ్ డెవలప్‌మెంట్ అనేది ఇప్పుడు సౌత్ హైదరాబాద్‌లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏదైతే తుక్కుగూడ ఏరియా ఉందో అక్కడ వచ్చేసి మనకి ఫ్యాబ్ సిటీ ఉంది. కంపెనీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. అండ్ ఫ్యాబ్ సిటీలో ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ అనేది మన మహేశ్వరంలో ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ నడుస్తుంది. అక్కడ చూసుకుంటే మనకి విప్రోకి సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు అండ్ అదర్ కంపెనీస్ ఆల్మోస్ట్ మనకు ఒక 5000 ఎంప్లాయ్‌మెంట్ అనేది మనకి మహేశ్వరం దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ముచ్చర్ల ఫార్మసిటీ అండ్ ఫోర్త్ సిటీ అండ్ ఈ ఏరియా అనేది ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ సిటీలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఏఐకి సంబంధించినటువంటి ఆహ్, యూనివర్సిటీ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి డెవలప్‌మెంట్ అంతా సిటీ దాటి బయటకొచ్చేసింది. అండ్ అదొచ్చేసి మనకి అప్‌కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో సో, ఆ ఏరియాలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తుర్రు. అండ్ సౌత్ హైదరాబాద్‌లో ఫోకస్ చేస్తుర్రు. అండ్ మనం సేల్‌కి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అనుగుణంగా ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో, ఆ ప్రాజెక్ట్స్‌కు దగ్గరలోనే ఉంటుందండి. అండ్ మరొక విషయం ఏందంటే హైదరాబాద్ సిటీ అనేది ఈ రోజు నాడు గ్లోబల్ సిటీగా డెవలప్ అయిపోయింది. వరల్డ్ వైస్‌గా చూసుకుంటే సేఫెస్ట్ సిటీ అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఎన్నో సదుపాయాలున్నాయి. చాలా పెద్ద కంపెనీలు రావడానికి అండ్ ఎంప్లాయ్‌మెంట్ సోర్స్ ఉండడానికి. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టేసి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారో రానున్న 4-5 ఇయర్స్ లోపల మీకు ఇక్కడ ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మీకు 2 టైమ్స్, 3 టైమ్స్ అప్రిషియేషన్ వచ్చే అవకాశం యొక్క డెవలప్‌మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇదొచ్చేసి మనకి ఫార్మసిటీకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. అండ్ ఏదైతే ఇక్కడ వర్క్ జరుగుతుందో ఇదొచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి కమింగ్ సండే అంటే సెకండ్ హాఫ్ ఫిబ్‌లో ఇది లాంచ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి విదిన్ ద డెవలప్‌మెంట్ చూసుకుంటే ఆల్రెడీ ఓవర్ వాటర్ ట్యాంక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ వర్క్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్‌లో కంప్లీట్‌గా సీసీ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడొచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇదొచ్చేసి మనకి పార్క్ ఏరియా అండి. సో, ఎవరైనా ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ గానీ, 3 మంత్స్ గానీ ఇలాంటి షేప్‌లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ మైరాన్ కంపెనీ వాళ్ళు మాత్రము బిఫోర్ లాంచింగే నీట్‌గా మనకిక్కడ ప్లాంటేషన్ చేసి ఏదైతే సైట్ ఆఫీస్‌కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగు అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. లాంచింగ్ కాకంటే ముందే ఇంత నీట్‌గా డెవలప్ చేసినటువంటి వెంచర్సు. అండ్ ఈ వెంచర్ అనేది మనకి సెకండ్ ఫెబ్‌లో ఇది లాంచ్ అవుతుంది. అంటే కమింగ్ సండేలో. సో, ఎవరైనా శ్రీశైలం హైవేలో మంచి అప్రిషియేషన్ వచ్చి అండ్ సెంటర్ ఆఫ్ ద లొకేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని చూస్తున్నారో
ఒకసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. ప్రాజెక్ట్ విజిట్ చేసి ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ప్లాట్స్ యొక్క సైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 150 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు మనకి 400 స్క్వేర్ వరకు డిఫరెంట్ ఫేసింగ్లో డిఫరెంట్ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ 28,000 లాంచింగ్ ఆఫర్లో ఇది ప్రైజింగ్ అనేది కోట్ చేస్తున్నారు. అండ్ వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది కోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అప్కమింగ్ ఫ్యూచర్ సిటీకి అండ్ ఫార్మా సిటీకి దగ్గరలో 200 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉన్నటువంటి ప్రాజెక్ట్లో అండ్ శ్రీశైలం హైవేలో సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ మిస్ కాకుండా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను.